భారతదేశంలో గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కమిటీ అధ్యక్షులను నియమిస్తుంది భారతీయ జనతా పార్టీ. అయితే కర్నూలు జిల్లాకు సంబంధించి కమిటీ అధ్యక్ష రేసులో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అమ్మన్న సార్ ప్రస్తుతం రేసులో ఉన్నారు. ఇదే విషయాలపై మాట్లాడడానికి మనతో అమ్మన్న సార్ ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ కర్నూలు జిల్లాకు సంబంధించి కమిటీ అధ్యక్ష రేసులో మీరు ప్రధానంగా ఉన్నారని చెప్పేసి ఆ వార్తలు వస్తున్నాయి సార్, ఏం చెప్తారు దీని మీద? జిల్లా అధ్యక్ష పదవికి ఈ నెల 3వ తేదీన నామినేషన్ వేయడం జరిగింది. నేను కూడా నా యొక్క దరఖాస్తును రాష్ట్ర పరిశీలకులు రమేష్ నాయుడు గారికి సమర్పించడం జరిగింది. సరే, భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడం కోసమే నేను జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, జాతీయ సమితి సభ్యులుగా కూడా జర్నలిజంలో సేవలు అందించినటువంటి నేను ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేద్దామన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. బీజేపీలో జాయిన్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు అయి ఉంటుంది. జిల్లాలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ సీనియర్ నాయకులను కాదని మీకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి ఏ విధంగా భావిస్తున్నారు సార్? అది వాస్తవం. నేను బీజేపీ పార్టీ మీద అభిమానం నాకు. బీజేపీ పార్టీలోకి వచ్చి చాలా తక్కువ సమయమే అయింది నాకు. అయితే నేను జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడడానికి కారణం ఒకటే. ఎంత తక్కువ సమయంలో నేను పార్టీలోకి వచ్చినా పార్టీకి పని చేయడానికి 24 గంటల పాటు నేను పనిచేయడానికి సిద్ధం. పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కార్యకర్తల కోసం, పార్టీని ఈ జిల్లాలో బలోపేతం చేసుకోవడానికి నాకు సమయం ఉంది, సామర్థ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. నేను ఎందుకు వృధాగా ఉండాలి, శిలామాదిరి పడిపోవాలన్నా? నేను కాదు. నాకున్నటువంటి నాలెడ్జ్తో, నాకున్నటువంటి తెలివితేటలతో ఒకవేళ అదృష్టం బాగుండి అధిష్టానం నన్ను స్వీకరిస్తే, నాకు అవకాశం ఇస్తే, నన్ను జిల్లా అధ్యక్షుని చేస్తే ఈ జిల్లాను నేను బలోపేతం చేయడానికి నా వంతు కృషిగా 24 గంటలు నేను పార్టీకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఒకే ఒక కారణంతో నేను జిల్లా అధ్యక్షుడికి నామినేషన్ వేసాను తప్ప, నాకు తెలుసు నాకన్నా చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళని కాదని నేను అడగడం తప్పని తెలుసు నాకు. అయితే నేను తప్పుగా భావించడం లేదు. నాకు అవకాశం ఇవ్వండి, నాకున్నటువంటి సామర్థ్యాన్ని, నాకున్నటువంటి శక్తిని పార్టీకి పనిచేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. అది అధిష్టానం నిర్ణయం, నాకు ఏమి ఇస్తారనేది నాకు తెలియదు. సార్, మామూలుగా బీజేపీ అంటే ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేసి ఆ సిద్ధాంతాలు, సంఘ పరివారం నుండి వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ నాయకులను కాదని మీరు ఆశించడం అతిశక్తి కాకపోతే ఏంటంటారు? మీరు అన్నది వాస్తవమే. అయితే ఏదైనా ఒకటి నుంచే ప్రారంభం అవుతుంది. 100 కావాలనుకున్నా ఒక్కటితోనే మొదలు కావాలి. నేను చిన్న ఈరోజు బీజేపీలో చాలా తక్కువ సమయంలో నేను బీజేపీలోకి అడుగుపెట్టాను. ఎందుకు అడుగుపెట్టాను? బీజేపీ అంటే నాకు అభిమానం, మోడీ గారు అంటే నాకు అభిమానం, ఆయన చేస్తున్న సేవలు అంటే నాకు ఇష్టం. అలాంటి పార్టీలో నేను ఎదగాలి. ఒకటి, నాతో పాటు నేను ఎదగాలంటే నా తల్లి బాగుంటే బిడ్డ బాగుంటుంది. అంటే తల్లి లాంటి పార్టీ ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో నేను కూడా డెవలప్ అవుతాను. అంటే ఇక్కడ సీనియరు జూనియరు అనేది కాదు, పార్టీకి సేవ చేస్తామా లేదా, పార్టీ కార్యకర్తకు మనం అండగా ఉంటామా లేదా, పార్టీకి ఏ సమస్య వచ్చినా మనం పోరాడుతున్నామా లేదా, మనకు ఆ శక్తి సామర్థ్యం ఉందా లేదా అనేది ముఖ్యం. ఎన్నేళ్ళు అయితేనేమి, ఎన్ని సంవత్సరాలు ఉన్న పార్టీకి ఉపయోగపడిన వ్యక్తి ఏం చేస్తా? అందని ద్రాక్ష పుల్లన. కాబట్టి నేను ఉపయోగపడతా, నన్ను ఉపయోగించుకోండి. నేను రెడీగా ఉన్నా. 24 గంటల పాటు ఈ పార్టీ కోసం పోరాడడానికి, పార్టీ కోసం కష్టపడడానికి, నేను నిద్రాహారాలు మాని కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా తెలివితేటలు ఇంకా పనిచేస్తున్నాయి, నాకు వయసు ఉంది, నేను పనిచేస్తా. నా యొక్క శక్తి సామర్థ్యాలను పార్టీ కోసం ఉపయోగించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వడానికి కోరడం తప్పు కాదు కదా. సీనియర్లను అవమానపరచడానికి కాదు, సీనియర్లకు ఇచ్చే ప్రాధాన్యత సీనియర్లకు ఇస్తారు. నాకున్నటువంటి నాలెడ్జ్ను, నేను జర్నలిజంలో 25 సంవత్సరాలతో పాటు నేను అక్కడ నాయకుడిగా ఉన్నా, విద్యార్థి దశ నుంచి కూడా నాయకుడిగా ఉన్నాను నేను. అంటే నాకు ఈ సమాజం పైన అవగాహన ఉంది. ఆ అవగాహనతోటి నేను భారతీయ జనతా పార్టీని మరింతగా కర్నూలు జిల్లాలో
అభివృద్ధి చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని కోరాను. సార్ రాయలసీమలో ముఖ్యంగా అంటే భారతీయ జనతా పార్టీ పెద్దగా బలం లేదని చెప్పేసి మనం వార్తల్లో విన్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం సార్. ఇక కర్నూలు జిల్లా సంబంధించి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక జిల్లా అధ్యక్ష పదవి మీకు ఇస్తే ఎలా అభివృద్ధి కొరకు కృషి చేస్తారు సార్? భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసమే నేను జర్నలిస్ట్గా, అంటే సీనియర్ జర్నలిస్ట్గా దాదాపు 25 సంవత్సరాలు, అంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల మండలం నుంచి ఈనాడు విలేకరిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి నేను అంచెలంచెలుగా ఆలూరు అసెంబ్లీకి, ఆ తర్వాత ఆదోని డివిజన్కు, తర్వాత కర్నూలుకు ఈనాడు రిపోర్టర్గా నా ప్రస్తావన మొదలై 15 సంవత్సరాలు ఈనాడు సంస్థలో పనిచేశాను. అంటే ఈ జిల్లాకు ఈటీవీ2 ఇన్ఛార్జ్ కూడా నేను పనిచేశాను. తర్వాత నాకున్నటువంటి నాయకత్వ లక్షణాలను, అవి ఉదయంలో ఉండగా బయటకు వచ్చేస్తాయి. నేను నాయకుడిగా కావాలనేటువంటి కోరిక నాకు. అంటే ఏ సభ్యత్వం లేనటువంటి నేను జర్నలిస్ట్ యూనియన్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనేటువంటి ఒక తపనతో అక్కడ సభ్యత్వాన్ని తీసుకుని కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా, అప్పుడు అంటే కర్నూలుతో పాటు నంద్యాల కూడా మనకు జిల్లాగా ఉండేది. ఈ ఉమ్మడి జిల్లాలో జర్నలిస్ట్ యూనియన్ ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో నేను అత్యధిక మెజారిటీతో గెలిచాను. నాతో పాటు 25 మందిని కూడా మా టీముగా గెలిపించాను. అంటే యూనియన్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి నేను తర్వాత మరి రాష్ట్ర పార్టీ కమిటీలో కూడా నేను ఉపాధ్యక్షులుగా ఉన్నాను. తర్వాత జాతీయ సమితి సభ్యులుగా ఉన్నాను. అంటే జర్నలిజంలో ఉన్నటువంటి సమస్యలపైన అనేక సార్లు పోరాటాలు చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి నాకు. అయితే నేను కూడా రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే 2018లో నేను మీడియాకు దూరంగా ఉండి నా సొంత గ్రామం అయినటువంటి గూళ్ళెం గ్రామానికి చేరుకొని కరోనా టైంలో నా గ్రామంలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అక్కడ ఉన్నటువంటి నాకు నేను ఏదో ఒక రకంగా రాజకీయాల్లోకి రావాలి, నాకున్నటువంటి తెలివితేటలతో సామాన్య ప్రజలకు నేను సేవ చేయాలి, ఈ పరిస్థితి నాకున్నటువంటి సామర్థ్యాన్ని వృధా కాకూడదు, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఏదో రాజకీయ పార్టీ కోసం అన్వేషిస్తూ నేను భారతీయ జనతా పార్టీలోకి అడుగుపెట్టడం జరిగింది. ఓకే సార్, అంటే ఇప్పుడు నియోజకవర్గాల వారీగా అంటే ఇన్ఛార్జీలకు నియమిస్తున్నారు సార్. అంటే నియమిస్తే అంటే నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల సమస్యలను ఏ విధంగా అధిష్టానం దృష్టి తీసుకెళ్ళబోతున్నారు సార్ ఒకవేళ జిల్లా అధ్యక్ష పదవులు మీకు కేటాయిస్తే? నాకు కర్నూలు జిల్లా ఉమ్మడి 2 జిల్లాల్లో అణువణువు తెలుసు. 25 సంవత్సరాలు నేను జర్నలిస్ట్గా పనిచేశాను. అంటే ఏ గ్రామం ఎక్కడుంది, ఏ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అన్నటువంటిది నేనేం బుక్ చూడాల్సినటువంటి అవసరం లేదు. అనర్గళంగా మీకు గంటల కొద్దీ ఏ గ్రామం గురించి చెప్పమన్నా నేను చెప్తా. జిల్లాలో 2 జిల్లాల్లో ఉన్నటువంటి విశిష్టతలు తీసుకోండి, దేవాలయాలు తీసుకోండి, నదులు తీసుకోండి, ప్రాజెక్టులు తీసుకోండి, దేనిపైనన్నా కూడా అనర్గళంగా నేను 5 గంటల పాటు నిలబడి ఇలాగే చెప్పమన్నా కూడా ఈ 2 జిల్లాల గురించి చరిత్ర చెప్పమని చెప్తా. ఏ రాజకీయ పార్టీకి ఎంత బలం ఉంది, ఏ రాజకీయ నాయకుడికి ఎంత బలం ఉంది, ఏ ప్రాజెక్టు ఏ పరిస్థితుల్లో ఉంది, ఈ వ్యవసాయ రంగం సంబంధించి చెప్పమని. అంటే నాకు భగవంతుడు ఇచ్చిన వరం, జర్నలిజం ఇచ్చినటువంటి వరం అదే నాకు. నేను ఆ అనుభవాన్ని సంపాదించుకున్నాను. ఆ అనుభవంతో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి నాకు అవన్నీ తోడాయి. నాకు ఈజీ, నాకు ఎందుకంటే నాకు శక్తి సామర్థ్యం, తెలివితేటలు భగవంతుడు ఇచ్చినాడు. భారతీయ జనతా పార్టీని గ్రామాన ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా వెలుగులోకి తీసుకురావాలి, ఆ జర్నలిజం నాకు తోడవుతుంది. ఇప్పుడు నేనున్నటువంటి నాయకత్వానికి జర్నలిజం కూడా తోడైంది. ఎందుకంటే ఎక్కడ సమస్య ఉంది, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఆ సమస్య పరిష్కారానికి నాకున్నటువంటి నెట్వర్క్ని ఏ విధంగా ఉపయోగించాలి అని నేను అధిష్టానాన్ని కోరుకోవడం అదే. నాకు అవకాశం ఇస్తే, నిజంగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం నాకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే, ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో నాయకత్వాన్ని తయారు చేసి కార్యకర్తల యొక్క బలాన్ని పెంచి తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీని చేయాలనేది నా లక్ష్యం.